సో గైస్ ఈ వీడియోలో మనము జావా ఫుల్ స్టాక్ మనం ఇప్పుడు నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుందా? సో ఫ్రెషర్ గా నేను లేకపోతే కెరీర్ గ్యాప్ ఉంది, లేకపోతే నేను నాన్ ఐటీలో వర్క్ చేశాను, నేను జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో జావా ఫుల్ స్టాక్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. సో ఎప్పుడైనా కానీ మనం గత డెకేడ్ అంటే ఒక 10 సంవత్సరాల ముందుకు పోయి చూసుకున్నా కానీ ఒక స్టేబుల్గా ఎప్పుడు కూడా కాల్స్ ఉండే, లేకపోతే ఎప్పుడు కూడా మనకి ఎంతో కొంత దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ కానీ కెరీర్లో ఉండే స్టెబిలిటీ ఉన్న టెక్నాలజీ ఏదైనా ఉండేది జావా అన్డౌటెడ్లీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కెరియర్ స్టార్టింగ్లో కానీ మనం ఎప్పుడైనా కానీ జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని మన కెరియర్ స్టార్ట్ చేస్తే మనము సేల్స్ ఫోర్స్ అయినా, డేటా సైన్స్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, లేకపోతే కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చినా కానీ మనం అడాప్ట్ చేసుకోగలుగుతాం. కాకపోతే చాలామంది ఏంటి అంటే అబ్బా కోడింగ్ కదా నేర్చుకోవాలి కదా అంటే ఇట్లా ఇప్పుడు బేసిక్ లెవెల్ కోడింగ్ అంతా కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ కోడింగ్ అనేది బెటర్ హై లెవెల్ కోడింగ్ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఫ్యూచర్ అనేది సెక్యూరిటీ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఏఐ ఉద్యోగాలు కూడా పోయాయి. ఒక ఫేమస్ మీమ్ మనం చూస్తూ ఉన్నాము, పాములు పట్టే వైద్యుడు పాము కట్టుకే చనిపోయాడని. మైక్రోసాఫ్ట్ లో ఏఐ డెవలప్ చేసిన ఏఐ టీమ్ నే టెర్మినేట్ చేశారు, లే ఆఫ్ చేశారు. టెర్మినేట్ కాదు, లే ఆఫ్ చేశారు. సో ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడూ కూడా జావా ఫుల్ స్టాక్ అనేది ఒక స్టెబిలిటీ ఉన్న కెరియర్. ఒకటేసారి హై లెవెల్లో ప్యాకేజ్ వచ్చేసి రెండో రోజు మళ్ళీ తీసి పక్కన పెట్టేసి అంటే అట్లాంటి టెక్నాలజీ కానే కాదు. ఓకే, ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎవరు నేర్చుకోవచ్చు అండ్ ఎవరికి నేర్చుకోవచ్చు, దీనికి సంబంధించి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఇక్కడ మనం చూసుకుంటే జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, లేకపోతే ఎక్స్క్లూజివ్గా జావా డెవలపర్ కానీ మన కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ జావా నేర్చుకున్నా కొంతమంది అంటారు, మీరు చెప్తారు బాగానే ఉంది, నేను ఆల్రెడీ జావా నేర్చుకున్నా, ఎంత ట్రై చేసినా కానీ జాబ్స్ రావట్లేదు. ఏంటి అంటే మీ పోర్ట్ఫోలియో రెడీ చేసుకున్నారా లేదా, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు చేశారా లేదా, సో మీ లింక్డ్ఇన్ గిట్హబ్ ప్రొఫైల్ ఎలా ఉన్నాయి, అండ్ మీరు రెఫరల్స్ ద్వారా ట్రై చేశారా లేదా, జాబ్స్ లింక్డ్ఇన్ రెఫరల్స్ ద్వారా ట్రై చేశారా లేదా, ఇంటర్వ్యూస్ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీ ప్రొఫైల్ అనేది బిల్డ్ అయిందా లేదా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్లోకి వస్తాయి. ఏంటంటే కోర్స్ నేర్చుకున్నాను, ఇప్పుడు చాలామంది అమీర్పేట పోతారు, ఎస్ఆర్ నగర్ పోతారు, ఏం చేస్తారు జావా అని చెప్తారు, దాంట్లో బేసిక్స్, దాంట్లో మళ్ళీ బేసిక్ జావా ఒక 8,000, అడ్వాన్స్ జావాను ఇంకొక 8,000. ఇలాగేంటి అంటే పార్ట్స్గా పెట్టి తీసేసి మనం ఏమనుకుంటాం ఒక జావా నేర్చేసుకున్నాం, ఇక నాకు నెక్స్ట్ జాబ్ పెట్టేసుకుంటా అని చెప్పి బేసిక్ నేర్చుకొని కనీసం రియల్ టైం ప్రాజెక్ట్స్ కంపెనీ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోకుండా సో వాళ్ళ ఏదైతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పింది బ్లైండ్గా ఫాలో అయిపోయి అంతే అనుకుంటారు. సో అది విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అలా అయితే కష్టమవుతుంది. ఇక్కడ ఏంటి అంటే కరెక్ట్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్చుకొని కరెక్ట్గా దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేస్తూ రెఫరల్స్ తీసుకుంటూ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటూ అండ్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ సో దిస్ ఈజ్ ద వే. అండ్ దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలాగని చెప్పి మీరు జావా ఫుల్ స్టాక్కి నేను 50,000 ఖర్చు పెట్టండి, 70,000 ఖర్చు పెట్టండి, ₹1,00,000 ఖర్చు పెట్టండి, ఇంటర్న్షిప్ పేరుతో అమీర్పేటలో 50,000, 80,000 కూడా వసూలు చేస్తాను, అలా ఖర్చు పెట్టమని నేను చెప్పట్లేదు. దాని డబ్బులకి మనం కోర్స్ నేర్చుకుని వెళ్ళేదానికి సంబంధం లేదు. సో ఒక బడ్జెట్లో మనం ఎప్పుడైనా కానీ విత్ ఇన్ ద లిమిట్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా స్విస్ టెక్నాలజీలో జావా ఫుల్ స్టాక్ కోర్స్ మనం తీసుకుంటే సో వాళ్ళు ఏం చేస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు, ప్లేస్మెంట్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు, మార్నింగ్ నుంచి ఇందాక క్లాసులు అయిపోయిన తర్వాత మనకు దానికి సంబంధించిన ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఉంటుంది, రెఫరల్స్ ఉంటాయి, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో దానికి సంబంధించిన ప్లేస్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూసుకొని మంచి ఇన్స్టిట్యూట్ ఏంటి లైక్ స్విస్ టెక్నాలజీస్ అని చూసుకొని అలాగని చెప్పి మళ్ళీ ఎక్కువ ఫీజులు ఏమి ఉండవు, బడ్జెట్లోనే ఉంటుంది. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ చెప్పినట్టు ఫాలో అవుతూ ఈ రిక్వైర్మెంట్ వీళ్ళు ఇచ్చే కోర్సెస్ కంపెనీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా క్రాస్ వెరిఫై చేసుకుంటూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ప్రాపర్ వేలో వెళ్తే మంచి ఫ్యూచర్ ఉండేదానికి అవకాశం ఉంటుంది జావా ఫుల్ స్టాక్లో. సో రెజ్యూమ్ ప్రిపరేషన్, తర్వాత ఇంటర్వ్యూ సపోర్ట్, దీంతోపాటు ఫ్రెషర్స్కి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ రైట్ డైరెక్షన్లో మిమ్మల్ని తీసుకెళ్ళి మంచి జాబ్ మీరు ల్యాండ్ అవడానికి దే విల్ సపోర్ట్, స్విస్ టీమ్ అనే సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి చూడండి. ఆల్ ది బెస్ట్.